ఆర్థిక అత్యవసర పరిస్థితిలో క్రెడిట్ కార్డ్స్ ఆపద్బాంధవుడిలా ఆదుకుంటుండడంతో యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను కలిగి ఉంటున్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు శాలరీతో సంబంధం లేకుండా రకరకాల ఆఫర్లతో క్రెడిట్ కార్డులను అందజేస్తున్నాయి. అయితే ఒక వ్యక్తి వద్ద మహా అయితే ఓ 10 లేదా 20 క్రెడిట్ కార్డులు వాడతారు కావచ్చు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 1638 క్రెడిట్ కార్డులను వాడకం అంటే ఏంటో నిరూపించాడు. అసలు క్రెడిట్ కార్డులు వాడితే గిన్నెస్ రికార్డులోకి ఎక్కుతారని ఎవరైనా ఆలోచించారా? ఇది నిజమేనండోయ్. ఓ వ్యక్తి 1638 క్రెడిట్ కార్డులు వాడి గిన్నెస్ రికార్డు సాధించాడు. అతను మరెవరో కాదు, తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన మనీష్ ధమేజా. వ్యాలిడ్ క్రెడిట్ కార్డులు కలిగి ఉండటంతో గిన్నిస్ బుక్ లో పేరు నమోదైంది. 2-3 క్రెడిట్ కార్డుల బిల్లులు పే చేయలేక సతమతమవుతుంటే ఇన్ని కార్డులు ఎలా మెయింటైన్ చేస్తున్నాడండి బాబు అంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. క్రెడిట్ స్కోర్ సమస్యతో క్రెడిట్ కార్డు పొందలేకపోతున్న యువత మనీష్ ధమేజా 1638 క్రెడిట్ కార్డులు కలిగి ఉండటంతో షాక్ గురవుతున్నారు. తనకు మంచి క్రెడిట్ స్కోర్ ఉండటం వల్లనే ఇది సాధ్యమైందని మనీష్ ధమేజా తెలిపాడు. మనీష్ ధమేజా మాట్లాడుతూ, క్రెడిట్ కార్డులు నా జీవితంలో ఒక పెద్ద భాగం. క్రెడిట్ కార్డులు లేకుండా నా జీవితం అసంపూర్ణంగా ఉంటుంది. సో నాకు క్రెడిట్ కార్డులు అంటే చాలా ఇష్టం. నేను కాంప్లిమెంటరీ ట్రావెలింగ్, రైల్వే లాంచ్, విమానాశ్రయ లాంచ్, ఆహారం, స్పా, హోటల్ వోచర్లు, కాంప్లిమెంటరీ దేశీయ విమాన టికెట్లు, కాంప్లిమెంటరీ షాపింగ్ వోచర్లు, కాంప్లిమెంటరీ సినిమా టికెట్లు, కాంప్లిమెంటరీ గోల్ఫ్ సెషన్లు, కాంప్లిమెంటరీ వ్యూయల్ మొదలైన వాటి మైలురాయిని చేరుకోవటం ద్వారా రివార్డ్ పాయింట్లు, ఎయిర్ మైల్స్, క్యాష్ బ్యాక్స్ ని పొందానని తెలిపాడు. 2016 నవంబర్ 8న భారత ప్రభుత్వం మహాత్మా గాంధీ సిరీస్ లోని అన్ని ₹500, ₹1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భారత ప్రభుత్వ ఈ నిర్ణయం భారతదేశంలో తీవ్ర భయాందోళనను సృష్టించింది. ప్రతి ఒక్కరూ కొత్త కరెన్సీ కోసం బ్యాంకు ముందు పెద్ద క్యూలో వేచున్నారు. ఆ సమయంలో క్రెడిట్ కార్డు నా జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. నేను బ్యాంకులో నగదు కోసం తొందరపడాల్సిన అవసరం రాలేదు. క్రెడిట్ కార్డుల ద్వారా డిజిటల్గా డబ్బు ఖర్చు చేయడం సాధ్యమైందని చెప్పుకొచ్చాడు.